హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఎప్పుడు నేను గోల్డ్ తీసుకోవడానికి మాత్రమే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళేదాన్ని. సో అంటే లైక్ ఎవరైనా అంతే. బట్ కాకపోతే ఫస్ట్ టైం నేను షూట్ చేయడం కోసం అని వెళ్ళాను, అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పేసి. అది కూడా నాకు చందు అన్నయ్య ఆపర్చునిటీ ఇచ్చారు. సో అంతకు ముందు కూడా ఒకసారి నేను షూట్ చేశాను, ముకుంద జ్యువెలర్స్ వాళ్ళది. అన్నయ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అది. ఇప్పుడు కూడా నేను షూట్ చేయడం కోసం అని వెళ్తున్నాను అనమాట. సో నాకేంటంటే అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకైతే చందు అన్నయ్యకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ కొత్త వాళ్ళకు అన్నయ్య చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అన్నయ్య ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నారు షార్ట్స్లో. ఇక్కడ వచ్చేసి మేకోవర్ చేస్తున్నారు. అంటే నేను ఒక్కదాన్నే కాదండి, ఇంకొక 3-4 మెంబర్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళందరినీ కూడా అక్కడే రెడీ చేపించేసి డైలాగ్స్ చెప్పేస్తున్నారు అన్నయ్య. ఇన్స్టెంట్గా డైలాగ్ చెప్పేస్తున్నారు అనమాట స్పాట్లోనే. సో అలా ఒక్కొక్కరిది అంటే మేకప్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిది ఒక్కొక్క షూట్ చేశారు. సో ఆ రోజు అయితే మాకు చాలా టైం పట్టిందండి. చాలా డైలాగ్స్ ఉన్నాయి, అంటే చాలామంది వచ్చారు కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా తొందరగా అయిపోయింది, ఒక 1 అవర్లో అయిపోయింది. ఇప్పుడు మాత్రం నేను కంప్లీట్గా 1 డే మొత్తం ఆఫ్టర్నూన్ 12 o'clock వెళ్తే మా నైట్ 11 అయింది నేను వచ్చేసరికి. ఇక చెప్పారనమాట. అండ్ అన్నయ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తున్నారు ఎవరెవరిది కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరిది షూట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అలా చెక్ చేస్తూ ఉన్నారు. సో మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసానంటే ఇంకా మధ్యాహ్నం కుదరలేదు మాకు వెళ్ళడానికి, నైట్ వెళ్ళామన్నమాట. అండ్ వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులే అండి. వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అనమాట. ఈ చిన్న పాప అందరూ కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళైతే చాలా బాగా ఎంత పేషెన్సీ తోటి వాళ్ళందరికీ మేకప్ చేశారండి. నేను ఆల్రెడీ మేకప్ వేసుకొనే వెళ్ళాను లైట్గా. కాకపోతే అక్కడ కొంచెం ఫస్ట్ షూట్ అప్పుడు జస్ట్ టచ్అప్లు అలా ఇచ్చారు. ఎందుకనంటే మేకప్ ఎందుకు అవసరమా అని అనుకోవచ్చు. కొన్ని టైమ్స్లో మన ఫేస్ అందంగా కనిపించాలన్న కెమెరా కదా, సో అలాంటి స్క్రీన్ మీద కనిపించాలి అన్నప్పుడు కొన్ని మనం యూజ్ చేయాలి, తప్పదు అండి. ఇంకా యశ్ అయితే చాలా అంటే మంచిగా ఆడుకుందనమాట. పేషెన్సీగానే ఉంది, నాకు సతాయించలేదు. నాదంతా కూడా మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ 1 by 1 రెడీ అవుతూ ఉన్నాము. సో తన గురించి కూడా చెప్తూ. మీ పేరండి? రేణుక. ఇలా చేయడం వల్ల కూడా మీకు బ్రైట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా మీకు? ఇక్కడ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. మీరు మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మేకప్ చెప్పండి. అర్థమైంది కదా? దాని కిందకి ఇలా తీసుకోండి, అంటే మీకు కూడా కొంచెం మేకప్ వేస్తామా అని. పార్లర్ నేమ్ ఏమైనా ఉందండి? ఇక్కడ స్టూడియో ఉంది, మహిమ మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్. ఓకే. బేసిక్ టు అడ్వాన్స్ మేకప్ క్లాసెస్ చెప్తాము. నెయిల్ ఆర్ట్ ఉంది, బ్యూటిషియన్ ఉంది, హెయిర్ ఉంది. మీకు మేకప్ తో పాటు హెయిర్ క్లాసెస్ చెప్తాము. హెయిర్ అంటే 20+ హెయిర్ స్టైల్స్ వస్తాయి. శారీ టేపింగ్స్ కూడా 7 to 10 వరకు వస్తాయి. మీకు బేసిక్ అడ్వాన్స్ దాంట్లోనే మీకు ఫ్రీగా హెయిర్ స్టైల్స్, శారీ టేపింగ్స్ నేర్పిస్తాం. సూపర్. ఓకే. ట్రైనింగ్ ఎక్కడ అండి ఏరియా? ఇది మహిమా మేకప్ స్టూడియో రామంతపూర్ అండి. ఓకే. రామంతపురే. అంటే ఇంకే బ్రాంచ్ ఏమన్నా ఓపెన్ చేద్దాం చూస్తున్నారా? చూద్దాం. అదే ఏరియా చెప్పబోయారు కదా, చేద్దాం అనుకున్నాం కానీ ఓకే చెప్తాము. షూర్ వెయిటింగ్.
ఇక్కడ వచ్చేసి జస్విక ఆడుకుంటూ ఉందండి. ఆ డోర్ అస్సలు ఓపెన్ అవ్వట్లే వన్ హ్యాండ్ తోటి, చాలా ట్రై చేసింది. సో అంటే అక్కడ ఒక పాప వచ్చారు, ఇంకొకటి అంకిత అని చెప్పేసి లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళినప్పుడు చందు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర తనకి పరిచయం అయిందన్నమాట. సో ఇంకా తనతోటి బాగా ఆడుకుంటుంది. చాలా అంటే తన బాగా మంచి టైంని స్పెండ్ చేసింది అందరితోటి. సో ఇక్కడ నాది కంప్లీట్గా మేకోవర్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నాకు షూట్ స్టార్ట్ అయినప్పుడు ఈ షార్ట్ నెక్లెస్ అనేది వేశారనమాట. సో నా జ్యువెలరీ అంతా తీయించేశారు. సో ఓన్లీ ప్లెయిన్గా ఉండడం కోసం అని చెప్పేసి ఓన్లీ షార్ట్ నెక్లెస్ ఒకటి మాత్రమే వేశారు. ఇంకా దీని తర్వాత బుట్టలు అవన్నీ కూడా పెట్టారు. బట్ అప్పుడు నాకు వీడియో తీయడానికి అవైలబుల్గా ఎవరు లేకుండే, సో షూట్ జరిగేటప్పుడు సో నేను అది తీయలేకపోయాను. ఇదైతే ఫస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ షూట్ సెకండ్ షూట్ ఉంది. దానికి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ నా మేకప్ అంతా మళ్ళీ జస్ట్ టచ్అప్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఫస్ట్ నేను వేసుకున్న మేకప్కి టచ్అప్ ఇచ్చారు కదా, ఇప్పుడు కొంచెం రిమూవ్ చేసేసి నా మేకప్ని మళ్ళీ డిఫరెంట్గా నా డ్రెస్సింగ్కి సూటబుల్ అయ్యేలాగా మళ్ళీ మేకప్ చేశారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి చందు అన్నయ్య డైలాగ్స్ చెప్తూ ఉన్నారు, రెడీ చేస్తున్నారు, అన్నీ సెట్ చేసి పెడుతున్నారు గోల్డ్ ఆర్నమెంట్స్ నాకు. సో నాకు ఈ శారీలో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. పిక్స్ కానీ వీడియో కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ వడ్డానం ఇవన్నీ కూడా నాకు గోల్డ్ అంటే అక్కడ ఉన్న వెరైటీస్వి నాకు యాడ్ చేశారనమాట. ఫస్ట్ వేసుకుంది కోరా షార్ట్ నెక్లెస్ అనమాట. కోరాస్లో ఇప్పుడు ట్రెండ్ కదా. సో దాని తర్వాత ఇవి ఈ హారము ఇదేంటి అని అంటే 5 in 1 అనమాట. అంటే దీంతో హారంలాగా పెట్టుకోవచ్చు, అండ్ షార్ట్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, ఇంకోటి బాజుబందీ లాగా పెట్టుకోవచ్చు, సింగిల్ లాకెట్ కూడా యూస్ చేసుకోవచ్చు, అండ్ జడాకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో అలా 5 in 1 అని చెప్పేసి ఈ కాన్సెప్ట్లో ఈ లాంగ్ హారం అనేది రెడీ చేశారనమాట. సో వీటన్నిటి గురించి ఆల్రెడీ ముకుంద జ్యువెలర్స్లో నాది యాడ్ అనేది వచ్చింది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంది చూడండి, దాంట్లో నా పోస్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ రిమైనింగ్ మేము ఎవరైతే చేసామో వాళ్ళందరూ కూడా అంటే మేము జస్ట్ లైక్ పిక్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటుంటే సో అలా కూడా షూట్ చేశారనమాట. మేమంతా ఆ రోజు షూట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళం అనమాట. ఆ రోజు చెప్పాను కదండి, ఆల్మోస్ట్ మాకు నైట్ 10 అయిపోయింది మేము బయటకు వచ్చే వరకు. దాని తర్వాత మళ్ళీ నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ షూట్ అవన్నీ కొన్ని డైలాగ్స్ అవన్నీ ఉంటే సో లాస్ట్ అనమాట ఇంకా ఈ షూట్. ఇది అయిపోయిన తర్వాత మేము అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. సో ఎవరైనా బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అయితే ముకుంద జ్యువెలర్స్కి విజిట్ చేయండి. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి. అంటే మనకి నచ్చినట్టుగా కావాలి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ వెయిట్లో సో మంచి లుక్ వచ్చే ఆర్నమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి ముకుంద జ్యువెలర్స్కి. వాళ్ళు వచ్చేసి ఖమ్మంలో, హైదరాబాద్లో అండ్ ఇప్పుడు హన్మకొండ కూడా వాళ్ళు రీచ్ అయ్యారనమాట. హన్మకొండలో కూడా షోరూమ్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఖమ్మం వాళ్ళు కానీ, హైదరాబాద్ వాళ్ళు కానీ, హన్మకొండలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి. సో డెఫినెట్గా మీకు నచ్చుతాయి. అన్నీ కూడా లైట్ వెయిట్లో మంచి మంచి గ్రాండ్ లుక్లో ఉన్నాయండి జ్యువెలరీస్ అయితే. సో ఇక్కడ ఇంకా షూట్ కంప్లీట్ అవ్వలేదు, చేస్తూనే ఉన్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చందు అన్నయ్యని కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు టాలెంట్ ఉన్నట్టయితే ఎంకరేజ్ చేస్తారు అన్నయ్య. అండ్ ఇక్కడ షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము, ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. అన్నయ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే లేదు మధ్యాహ్నమే తీసుకొని వెళ్తానని చెప్పారు కదా, నేను అప్పుడు రానన్నానని చెప్పేసి సుంతోన కోపడిందంట, రాలేదని చెప్పేసి ఇంకా అప్పుడు తీసుకొని వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి పంపించారు. అన్నయ్య వచ్చి డ్రాప్ చేసేసి వెళ్ళారనమాట ఇంటి దగ్గరికి. జస్సు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుందండి పాపం అన్నన్ కోసము, వాళ్ళ కోసము.
సో వస్తామని చెప్పేసి రాలేదు. దాదాపు ఒక 5 to 10 minutes అలానే హగ్ చేసుకుంటూ అలానే కూర్చున్నారు ఇద్దరు. గట్టిగా హగ్ చేసుకొని కూర్చుంది జస్విక. చాలా మిస్ అవుతుంది. అన్నన్ అంటే చాలా ఇష్టం అండి. అన్న దివ్యన్న వీళ్ళందరూ కూడా చాలా ఇష్టము. ఇంకా అలా వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది బాగా. ఇంకా అన్నని బాగా మిస్ అయిందని చెప్పేసి అలానే కూర్చుందనమాట. సో సంతోష్ మా కోసం మేము వెళ్ళగానే ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తూ ఉంది. చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా అన్నీ అరేంజ్ చేసింది డిన్నర్ కోసం అని చెప్పేసి. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి నాకు 11:30 అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.